హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మీరు నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ మాన్యా. శ్రావణ మాసం వచ్చింది కదండి. సో మనం అన్ని పనులు స్టార్ట్ చేసుకుంటూనే ఉన్నాం కదా, క్లీనింగ్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, పూజ, షాపింగ్, ఎవ్రీథింగ్ వరకు మనం షేర్ చేస్తున్నాను కదా వీడియోస్ అన్నీ. సో అయితే ఈరోజు నేను ఏంటంటే అమ్మవారికి చీర తీయడానికి నేను షాపింగ్కి వెళ్ళాను అనమాట. సో షాపింగ్కి వెళ్ళాను. ఇక్కడ నేను 2 సారీస్ తీసాను. ఒకటేమో అమ్మవారికి కట్టడానికి అండ్ ఒకటే అమ్మవారికి పెట్టడానికి అనమాట. సో నేను 2 సారీస్ తీసాను. అండ్ అలాగే తర్వాత అక్కడ నుంచి నేను వైజాగ్ పార్టీ షాప్కి వచ్చాను. అక్కడ ఏంటంటే ఇలా గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ ఉంటాయి అనమాట. మనం గిఫ్ట్ చేయడానికి మనం బేసిక్గా తాంబూలం ఇస్తాం కదండి. సో నేను ఇలా ఇందులో ఏదో ఒక దాంట్లో పెట్టే ఇస్తాను అనమాట. లాస్ట్ టైం కూడా ఇలాగే కొన్ని బాస్కెట్స్లో పెట్టించాను. సో ఇప్పుడు కూడా అలాంటివి కొన్ని బాస్కెట్స్ తీసుకుందామని వచ్చాను. ఇక్కడ దొరకలేని వస్తువు అంటూ ఉండదండి. ప్రతివి ఉంటాయి. దండలు ఉంటాయి, బ్యాంగిల్స్ ఉంటాయి, అండ్ అమ్మవారికి కావాల్సిన జడలు, అండ్ అమ్మవారికి కావాల్సిన బట్టలు, అండ్ అలాగే ముఖాలం, ఇంకా అన్నీ అన్నమాట. మనం బేసిక్గా అమ్మవారిని తయారు చేసుకుంటాం కదా, ఆ తయారు చేసుకోవడానికి స్టాండ్స్ అండ్ దండలు అన్నీ ఉంటాయి. ముఖాలం కూడా ఉంటాయి అండ్ గాజులు కూడా ఉంటాయి అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. అంటే ఒక పూజలకే కాదు, అండ్ అమ్మవారి ప్రతిమలు కూడా చూసారా ఎంత బాగున్నాయో, ఎంత ముద్దుగా ఉన్నాయో. పూజలకే కాదు, బేసిక్గా అంటే ఫంక్షన్స్కి వాటికి కూడా కావాల్సినవన్నీ ఉంటాయి. పసుపు కుంకుమ ప్యాకెట్స్ అలా డిఫరెంట్గా రెడీ చేసినవి ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారా, ఇంక దండలు చూస్తే అసలు మైమర్చిపోవాల్సిందే, ఎంత బాగున్నాయో, చాలా ముద్దుగా ఉన్నాయి. అండ్ అలాగే హల్దీ సెరమనీ అండ్ ఫంక్షన్స్, గృహప్రవేశాలు అవుతాయి కదా అండి, వాటన్నిటికి సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ ఉంటాయి. రిటర్న్ గిఫ్ట్స్ వస్తువులు కూడా ఉంటాయి. ముఖాలం చూసారా, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉంటాయి అనమాట. అండ్ ఇవన్నీ ఉంటాయి, ఆల్మోస్ట్ అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి. బ్యాక్ డ్రాప్స్, అలాగే చాలా వెరైటీస్ ఆఫ్ బ్యాక్ డ్రాప్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారా అమ్మవారు, చిన్న అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారో. అండ్ అక్కడ నేను కావాల్సినవి కొనుక్కొని వచ్చిన తర్వాత ఇంక మిగతా షాప్కి వచ్చి నేను ఇంక బ్యాంగిల్స్ తీసుకున్నాను. బేసిక్గా ఫ్యాన్సీ షాప్స్ అసలు ఖాళీ లేవండి. ఇంకెలా ఆ షాప్ వల్లే బయట పెట్టి అమ్ముతున్నారు అనమాట. సో నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను. నేను ఇక్కడ 2 డజన్స్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఒకటేమో అమ్మవారికి పెట్టడానికి, ఇంకో డజన్ ఏమో ఇవ్వటానికి అనమాట, తాంబూలంలో పెట్టి ఇవ్వటానికి. అండ్ అలాగే ఇక్కడ ముగ్గు పెట్టే పిండి అయిపోయిందనమాట. గ్యాస్ ముగ్గు పిండి అంటారు కదా అది, అండ్ చాక్ పీసెస్ కూడాను అయిపోయినాయి. సో ఆ 2 కూడా తీసుకోవడానికి వచ్చాను. సో మా మెయిన్ ఏంటంటే చాక్ పీస్తో కాకుండా శుద్ధతోనే పెడుతుంది అనమాట. సో అందుకని అవి నేను తీసుకొని వచ్చానమాట. అండ్ ముందునైతే మాత్రం ముగ్గు పిండితోనే కంపల్సరీగా ముగ్గులు వేస్తుంది అనమాట మెయిడ్ అయితే. సో తీసుకొచ్చాను. ఇప్పుడు ఏంటంటే తర్వాత ఇంకా రైతు బజార్ అనమాట. అమ్మ బాబోయ్ అసలు ఖాళీ లేదండి. యాక్చువల్గా నేను షాపింగ్ అది అన్నీ చేసినవన్నీ ముందు రోజు ఈవినింగ్ అనమాట. అండ్ ఈ రైతు బజార్దేమో నెక్స్ట్ డే మార్నింగ్ నేను అరౌండ్ 6:30కి వెళ్ళాను. 6:30కి వెళ్తేనే అసలు ఎప్పుడు వచ్చేసారో అండి, అంతమంది ఉన్నారు. అసలు ఎప్పుడు లేచారో, ఎప్పుడు పడుకున్నారో నాకైతే అర్థం కాలేదు. 6:30కి ఇలా ఉందా రైతు బజార్. ఇంకా నేనే ఎర్లీగా వెళ్ళానేమో అనుకున్నాను. కొంతమంది వస్తున్నారు, ఇంకా పువ్వులు అవి ఇంకా ఇప్పుతున్న షాప్స్లో సర్దుతున్నారు అనమాట. నేనే ఎర్లీగా వెళ్ళానేమో అనుకున్నానండి, ఎవరు ఉండరేమో అనుకున్నాను. కానీ నాకన్నా చాలామంది ముందే ఉన్నారు. అసలు వాళ్ళు నిద్రపోయారా లేదా అనిపించింది నాకు. అండ్ పువ్వులు అయితే ఇంక చెప్పనవసరం లేదండి. పువ్వులతో అసలు మాట్లాడలే అలా ఉన్నాయన్నమాట. కేజీ 600 రూపీస్ ఉన్నాయి చామంతి పూలు. అండ్ ఇవైతే ఒకటి 20 రూపీస్ అనమాట, లోటస్ ఒకటి. అండ్ అలాగే కదంబం పూలు అంటారు కదా, అమ్మవారికి చాలా ఇష్టము. లలిత సహస్రనామంలో కూడా వస్తుంది కదంబ కుసుమ ప్రియ అని. సో ఆ పువ్వులు కూడా నేను తీసుకున్నాను. అండ్ అలాగే 2 దండలు తీసుకున్నానండి ద్వారానికి కట్టడానికి. అండ్ అలాగే అరటి చెట్లు ఉంటాయి కదా, మనం అమ్మవారికి పక్కన అటు ఇటు పెట్టడానికి అనమాట, డెకరేషన్గా ఉంటాయి. అండ్ అరటి చెట్లు పెడితే మంచిది అని అంటారు కాబట్టి సో అరటి చెట్లు కూడా తీసుకున్నాను. అండ్ అలాగే ఒక ఆకు కూడా తీసుకున్నాను. సో నేను ఇప్పుడు ఏమేమి తీసుకున్నానో మీకు విగ్గా షేర్ చేసేస్తానండి. సో నేను 2 దండలు తీసుకున్నాను అన్నాను కదా, అవే అండి 2 బంతిపూలు. చూసారా ఆల్రెడీ పడైపోతున్నాయి, బట్ దాన్ని ఇంకా మళ్ళీ టైట్గా ముడివేయాలన్నమాట. సో 2 బంతిపూలు దండలు తీసుకున్నాను. అండ్ అలాగే అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఆకు తీసుకున్నాను. అండ్ 2 కలువ పూలు తీసుకున్నాను అనమాట, అటు ఇటు ఫోటో దగ్గర పెట్టడానికి. అండ్ కదంబం పూలు నేను 2 తీసుకున్నానండి. ఆ 2 పూలు తీసుకున్నాను. అండ్ నాకు బంతిపూల దండలు అయితే 2 కలిపి 100 రూపీస్, 120 రూపీస్ అనమాట, ఒకటి 60 రూపీస్. అండ్ అలాగే ఇక్కడ నేను 2 చెరుకు ముక్కలు తీసుకున్నాను. అలాగే మనం తాంబూలంలో పెట్టడానికి వక్కలు అండ్ పసుపు కుంకుమ ప్యాకెట్స్, అలాగే థ్రెడ్ కూడా తీసుకున్నాను, వైట్ థ్రెడ్. అండ్ అలాగే 2 డజన్స్ బ్యాంగిల్స్ తీసుకున్నాను కదా, అవి ఇవి. అండ్ అలాగే నేను బాస్కెట్స్ కూడా తీసుకున్నానండి, తాంబూలం అందులో పెట్టి ఇవ్వడానికి. ఇవి చాలా బాగుంటాయి. చెప్పాను కదండి లాస్ట్ టైం కూడా ఇలాంటివి పెట్టించానని. ఇవి ఇలా పెట్టేసి ఫ్రూట్స్ యాక్చువల్లీ అందులో మనం ఏవైతే తాంబూలం అది పెడతామో అలా పెట్టేసి అది ఇలా 2 వైపులు ఇలా పట్టుకొని లాగితే అది మంచి బాస్కెట్ మంచిగా అంటే డెకరేటివ్గా ఉంటుంది అనమాట. సో అలా ఉంటుంది. సో నేను అలా ఇవ్వడానికి వాళ్ళ తర్వాత దేనికైనా యూస్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అలా బాగుంటుంది అనమాట. ఏవి ఇన్సెక్ట్స్ అవి రాకుండా ఉంటాయి.
సో నేను 5 తీసుకున్నాను. 5 ఎందుకంటే నేను 5 మెంబర్స్కి ఇస్తాను కాబట్టి నేను 5 తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే ఇక్కడ నేను ఫ్లవర్స్ తీసుకున్నానని చెప్పాను కదండి, చామంతి పూలు అవే అనమాట ఇవన్నీ. సో చామంతి పూలు అయితే కేజీ 600 కదా, అవి 300 రూపీస్వి. అండ్ అలాగే నేను రోజెస్ కూడా తీసుకున్నాను, అవేమో 100 రూపీస్. అండ్ అలాగే నేను 5 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నానండి. బత్తాయి, గ్రేప్స్, దానిమ్మ, యాపిల్, అండ్ అలాగే బత్తాయి, గ్రేప్స్, దానిమ్మ, యాపిల్ అండ్ జామకాయలు ఈ 5 వెరైటీస్ తీసుకున్నాను. అండ్ అలాగే తాంబూలానికి ఇవ్వటానికేమో తమలపాకులు అండ్ మొరం కూడా తీసుకున్న, అమ్మవారికి ఇష్టమని. అండ్ అలాగే నేను కొబ్బరికాయలు తీసుకున్న 4 తీసుకున్న, ఒకటి కలశం మీదకి అండ్ మిగతా 3 కొట్టడానికి. అలాగే 2 సారీస్ కూడా తీసారండి, షాపింగ్ చూపించాను కదా మీకు. సో 2 సారీస్ అండ్ అలాగే ఇలా అట్టి చెట్లు తీసుకున్నవి. యాక్చువల్గా ఇలా మనం ముందుగా అన్ని ప్లాన్డ్గా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం గబగబా షాపింగ్ కూడా చేసేయచ్చు హ్యాపీగా. అండ్ ముందు రోజు వరకు పెట్టుకోకుండా యాక్చువల్గా ఇది మనం ఎర్లీగా చేసేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే మనకు చాలా టైం మిగులుతుంది. అండ్ నేను 2 సారీస్ తీసాను అన్నాను కదా, అవే అండి. అండ్ అలాగే నేను ఒక బ్లౌజ్ పీస్ కూడా తీసాను, కలసం మీద పెట్టడానికి రెడ్ కలర్ బ్లౌజ్ యూస్ చేస్తాం కదా, అదొకటి. అండ్ అలాగే అమ్మవారికి చీరతో పాటు జాకెట్ పీస్ కూడా పెట్టాలంటారు కదా, సో అది కూడా తీసుకున్నాను. అండ్ ఇలా నేను తీసుకున్నవన్నీ ఇలా ఒక్కటిగా మీకు చూపిస్తున్నాను అనమాట. So that's it for today, friends. Don't forget to like, share and subscribe. See you all in another video. Until then, take care and have a nice day.